హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృతాస్ ఛానల్. ఈ వీడియోలో నేనైతే అందరికీ నా 4 to 8 AM రొటీన్ అయితే చూపించాలనుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ నేను అరౌండ్ 4కి లేచేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా బయటకు డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అలా మొక్కలు చూస్తూ ఆకాశాన్ని చూస్తే గాలి అండ్ అలా చేస్తుండగానే కరెంట్ పోయింది. యాక్చువల్లీ కొంచెంసేపటికైతే వచ్చేసింది. ఇంకా నేను ఫస్ట్ అయితే హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పి హాట్ వాటర్కి రెడీ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ మన హెల్త్కి ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే చాలా మంచిది. సో మీరు ఏ టైప్ ఆఫ్ డీటాక్స్ వాటర్ తాగుతారు, అసలు తాగుతున్నారా లేదా? ఒకవేళ మీరు స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నేనైతే జస్ట్ వామ్ వాటర్ విత్ లెమన్ కొంచెం వేసుకొని హనీ వేస్తాను అండ్ కొంచెం చియా సీడ్స్ వేస్తాను. ప్రతిరోజు అదే అంటే కాదు, ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటాను. సో ఆ రోజైతే నేను చియా సీడ్స్తో కలిపి వేసుకున్నాను. చియా సీడ్స్ ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటాను. సో అప్పుడు మనకి త్వరగా డైజెషన్ అవుతుంది. ఇంకా అలా వాటర్ అయితే కలిపేసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని డేనైతే ప్లాన్ చేసుకుంటాను. చియా సీడ్స్ వాటర్ అనే కాదండి, మీకు నచ్చినట్టుగా ఏదైనా తీసుకోవచ్చు. లైక్ జీరా వాటర్, ఇంకా సినమన్ వాటర్, ఇలా ఏది తీసుకున్నా సరే మనకి ఎర్లీ మార్నింగ్ తీసుకునే డ్రింక్కి చాలా యాక్టివ్నెస్ ఇస్తుంది. ఆ రోజంతా మన డే ఎలా ఉండాలని చెప్పి యాక్టివ్నెస్ అయితే ఇస్తుంది. నాకైతే నేను లెమన్ వాటర్ ఇలా తాగిన రోజు అయితే చక్కగా ప్రశాంతంగా యాక్టివ్గా అయితే పనులు చేసేసుకుంటాను. ఇంక ఇలా కొంచెం బయటకు వచ్చి కూర్చొని వాటర్ తాగుతూ ఆ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను కొంచెంసేపు. అండ్ ఇలా చేసుకుంటే నా డేని నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను కూడా ఒకేసారి. ఇంక ఇక్కడ నేనైతే ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా ఫస్ట్ నేను బాల్కనీలో ఇల్లు చేసేసి తర్వాత చక్కగా మొక్కలకి అయితే వాటర్ పెట్టేసుకుంటాను. సో అలా చల్లటి గాలికి మొక్కలకి వాటర్ వేస్తుంటే స్మెల్ వస్తుంది కదా, చాలా ప్రశాంతంగా అంటే ఉంటుంది. అలా డేస్ అయితే స్టార్ట్ చేస్తే మనకి ఆ రోజంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చక్కగా మొక్కలకి వాటర్ పెట్టేసాక ఇంకా తుడిచేసి ఇంకా నేనైతే ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేసేస్తాను. యాక్చువల్లీ నాకు చాలా చిన్న ప్లేస్ ముగ్గు పెట్టుకోవడానికి కూడా, కానీ నాకు ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి చిన్న ప్లేస్ అయినా సరే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. సో మీరు మీ డేని ఎలా స్టార్ట్ చేస్తారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సింపుల్గా ఇలా ముగ్గు పెట్టుకోవటం వల్ల ఇంటికి అందమే కాదండి, మన మనసుకు కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. మన ఓల్డెన్ టైమ్స్లో కూడా మన పెద్దవాళ్ళు అలాగే చేసేవారు కదా. సో అది మనకు ఒక మంచి పాజిటివ్నెస్ అయితే ఇస్తుంది. అలాగే మన బ్రెయిన్కి కూడా కొంతసేపు ఆ ముగ్గు మీద కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల మనకు కొంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయని నేనైతే నమ్ముతాను. సో ఇది వేస్ట్ ఆఫ్ టైం అయితే కాదు. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతిరోజు మనకి ఇవే వర్క్స్ అయితే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవటం, కానీ మనం ఎంతైతే ఎక్సైట్మెంట్ అవి చేస్తున్నాం అనేది మన డే డిపెండ్ అవుతుంది. సో రోజు ఇదే వర్క్ కదా అని చెప్పి బోరింగ్గా అయితే చేయకుండా కొత్తగా సేమ్ రొటీన్ కూడా కాకుండా కొంచెం చేంజ్ చేసుకుంటూ చేస్తూ ఉంటే మన డే అయితే చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేసుకోగలుగుతాము. అండ్ ఇక్కడ నా ముగ్గు అయితే ఎలా వస్తుందో మీరే చూడండి. నేను ముగ్గుల్లో అంత ప్రొఫెషనల్ కాదు, బట్ కానీ వచ్చినంత వరకు అయితే ట్రై చేస్తాను. ఇది నేను ఏదో Pinterestలో చూసి వేస్తున్నాను యాక్చువల్లీ. మీరే చూడండి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుందామని ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇంకా నా పూజ పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మా వారైతే మార్కెట్ నుంచి మంచిగా ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. రీసెంట్ డేస్లో ఫ్లవర్స్ రేట్స్ కూడా బాగా పెరిగిపోయాయి కదండి, చాలా అంటే చాలా కాస్ట్లీ చెప్తున్నారు వాళ్ళు కూడా. ఏం చేస్తాం, ఇంకా తప్పదు మనకేమో. ఇంకా అలా కొన్ని ఫ్లవర్స్ని అయితే నేను పూజా మందిరంలో సెట్ చేసుకొని, ఆ రోజు యాక్చువల్లీ సాటర్డే నేను వెంకటేశ్వర స్వామికి ప్రసాదం చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పొంగల్ కుండ అయితే మంచిగా క్లీన్ చేసుకొని దానికి మంచిగా పసుపు రాసేసి
కుంకుమ బొట్లు పెట్టేసి పాలు అయితే పొయ్యి మీద పెట్టేసి ప్రసాద పొంగల్ అయితే పాయసం అయితే తయారు చేస్తున్నాను. అండ్ అలాగే ఆ రోజు సాటర్డే కాబట్టి నాకు మ్యూజిక్ క్లాస్ అనేది ఉంటుంది. సో ఒకవైపు మ్యూజిక్ క్లాస్ వింటూ అండ్ ఇంకొక వైపు ప్రసాదం పూజ పనులకి సిద్ధం చేసుకుంటున్నాను. మీరు మీ డేస్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? నాకైతే ఇక్కడ కొంచెం క్లమ్సీనెస్ అయిపోయింది. ఒకవైపు పొంగల్ పెట్టేసుకొని అండ్ ఇంకొక వైపు రాగిజావ ఆకలి వేస్తుందని చెప్పి సో ఫస్ట్ రాగిజావ కూడా ఒకవైపు పెట్టేసుకున్నానండి. కొంచెం రాగిజావ తాగితే ఎనర్జీ వస్తుందని చెప్పి అండ్ అలాగే దాంతోపాటు పిండి దీపాలు కూడా అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. క్లాస్ అయితే ఇక్కడ అయిపోయింది అండ్ ఇక్కడ పొంగల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మంచిగా కంప్లీట్ చేసేసుకొని అండ్ పిండి దీపాలకి అయితే నేను ముందుగా పిండి రెడీ చేసి పెట్టేసుకొని పిండి దీపాలు అయితే చేసేసాను. అండ్ అలాగే దాంతోపాటు చిమిలి ఉండలు కూడా అయితే చేశాను. ఇవి నేనైతే 9 పెట్టాను. డిపెండ్స్, కొంతమంది ఎక్కువ పెడతారు, కొంతమంది తక్కువ పెడతారు. నాకు అంత కరెక్ట్గా అయితే తెలియదు. నేనైతే 9 అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి దాంట్లో కొంచెం బెల్లం కలిపేసి నల్ల నువ్వులకి మిక్సీకి వేసేసి దాంట్లో కొంచెం బెల్లం వేసేసి ఉండలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను మంచిగా. అలాగే ప్రసాదం అయితే పూర్తిగా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. పూజ మందిరం దగ్గర ముందు రోజే క్లీన్ చేసుకుంటాను, లేదు అంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇలా చక్కగా క్లీన్ చేసుకొని మంచిగా స్వామివారికి అయితే అభిషేకం చేసుకొని మంచిగా పూజను అయితే ఇలా చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో మీరు చూసేయండి. ఇలా పూజతో అయితే మనం డేని స్టార్ట్ చేస్తే పూజనే కాదండి, మీకు ఏదైతే ఇష్టమో దాంతో డేని అయితే స్టార్ట్ చేస్తే ఆ డే అంతా పాజిటివ్గా ఉంటుంది. మన థాట్స్ కూడా కొత్తగా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి నేనైతే ఫీల్ అవుతాను. ఇంకా చూస్తున్నారు కదా, అభిషేకం అయితే చేసేసుకొని ఇంకా దేవుడికి అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. అలాగే నేను చేసిన ప్రసాదాలు కూడా దేవుడికి సమర్పించేశాను. పొంగలి అండ్ చిమిలి ఉండలు చేశాను కదా, అలాగే పిండి దీపాలు కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా, సో అదైతే ప్రిపేర్ చేసి చక్కగా స్వామివారిని మంచిగా రెడీ చేసుకొని అయితే ఇలా పూజ చేశాను. ఇలా పూజ చేసుకోవటం వల్ల మనకి ఆ డేని ప్రశాంతతే కాదండి, మనకి ఆ రోజు కూడా మంచిగా ఒక స్ట్రాంగ్గా ఫీలింగ్ అయితే ఇస్తుంది. దేవుడి ముందు కూర్చుంటే మనకున్న వరీస్ అన్నీ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా. అలా మీలో ఎంతమందికి అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామిని ఎంత ముద్దుగా రెడీ చేసుకున్నాను, చాలా బాగున్నారు కదా. ఇంకా అలాగే ఇంకా లోపల పూజ అయితే చేసేసుకొని ఇంకా బయట కృష్ణుడికి తులసిమాల అయితే ఆ రోజు మార్కెట్ నుంచి తీసుకొచ్చాను అని చెప్పాను కదా, సో ఇంకా తులసిమాలను అయితే కృష్ణుడికి అయితే అలా సమర్పించేసాను. ఇక్కడ యాక్చువల్లీ అసలు చాలాసేపు అసలు నిలబడట్లేదు. తర్వాత దాన్ని ముడి వేసి అలా అలా సెట్ చేసి మంచిగా కృష్ణుడిని అయితే అలా అందంగా రెడీ చేశాను. చాలా బాగున్నాడు కదా. ఇంకా అలా కృష్ణుడిని రెడీ చేశాక ఇంక తులసమ్మ దగ్గర కూడా కొంచెం పూజ చేసేసి దీపం పెట్టేసి ఇంకా అలా అయితే నా డేని ఇంకా పూజ పనులు అయిపోయాక నా డేని ఇంకా యాజ్ యూజువల్ రొటీన్ వర్క్స్తో కంటిన్యూ చేసేసాను. ఇక్కడ చూడండి కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో, బాగున్నాడు కదా. సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటే యాక్చువల్గా అది ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంలోనే మాకు కొంచెం మార్నింగ్ ఇలా మంచిగా సన్ రైజ్ పడుతుంది అన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. అంతే అండి, ఇంక ఈ వీడియో ఇలా నా చిన్న పనులతో నా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోతుంది. ఈ వ్లాగ్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఏ పాయింట్ నచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచండి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్.